హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫోర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు గ్యాస్ సిలిండర్లు ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి మన యొక్క ప్రభుత్వం అయితే అంటే మన కేంద్ర ప్రభుత్వం ఒక రూల్ తీసుకొచ్చారండి. సో రేపటిలోగా మీరు తప్పనిసరిగా మీరు గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఉంటే ఈ ఒక్కటి చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక మీకు సబ్సిడీకి సంబంధించిన డబ్బులు అనేవి రావు. అలాగే ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక సిలిండర్లు కూడా అయితే మీకు ఇచ్చేది లేదని చెప్పేసి ఒక రూల్ అయితే తీసుకొచ్చారు. ఏం చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో చేసుకోవడానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎలా చేసుకోవాలో ప్రొసీజర్ కూడా మీకు చేస్తాను. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసుకోండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలంగాణకు సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అలర్ట్. మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? అయితే ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. త్వరగా ఇబ్బందులు పడాల్సి రావచ్చు. గ్యాస్ కనెక్షన్లు కూడా అయితే రద్దయ్యే ప్రమాదం అయితే ఉంది. గ్యాస్ కనెక్షన్ సబ్సిడీ వంటి వాటికి కూడా సంబంధించి ఈ అప్డేట్ అయితే చెక్ చేసుకోవడం మంచిది. అయితే మనకు ఎల్పిజి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి వినియోగదారులకు ముఖ్యమైన గమనిక అయితే ఇచ్చారండి. గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచో కేవైసీ చేసుకోవాలని చెప్పేసి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్, హెచ్పి, భారత్ గ్యాస్ ఇలా పలు ఇంధన కంపెనీలు ఇప్పటికే కస్టమర్లకు సంబంధించి సందేశాలను అయితే పంపిస్తున్నాయి. వీలైనంత త్వరగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని స్పష్టం చేస్తున్నాయి. సో ఇక్కడ కేవైసీ చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుండో చెబుతూ ఉంది. సో దీనికి సంబంధించి పెట్రోలియం మంత్రిత్వ శాఖ గతంలో నోటిఫికేషన్ కూడా అయితే జారీ చేసింది. ఇంకా ఎవరైనా కేవైసీ చేసుకొని వారు ఉంటే కనుక మీరు రేపటిలోగా అనగా మనకు మే 31వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో మే 31వ తేదీ వరకు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మే 31 తర్వాత పొడిగించవచ్చు, లేదంటే కనుక ఈ డేట్తోనే కంప్లీట్ చేసుకోవచ్చు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేసుకోవాలి. అయితే గ్యాస్ సిలిండర్ ఈకేవైసీ కోసం ప్రభుత్వం ఎలాంటి గడువు లేదని చెప్పేసి పలుమార్లు అయితే చెబుతున్నారు. అయితే మనకు లాస్ట్ డేట్ అయితే రేపైతే ఇచ్చారు, చేసుకోండి. సిలిండర్ కస్టమర్లు ఇళ్లకు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే సమయంలో డెలివరీ సిబ్బంది ఈకేవైసీ అనేది పూర్తి చేస్తారు. ఆధార్ను ధృవీకరించుకొని బయోమెట్రిక్ అనేది తీసుకుంటారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రకారం ఎల్పిజి కనెక్షన్లు ఆధార్ లింక్ చేసుకునేందుకు ఎలాంటి రుసుములు అయితే ఉండవు. ఇంకా ఇండియన్ ఆయిల్ ఇక్కడ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఆధార్ ధృవీకరించుకోవడం ద్వారా ఈకేవైసీ ఈజీగా పూర్తి చేసుకోవచ్చు. ఇండియన్ గ్యాస్ కలిగిన వాళ్ళు ఈ సదుపాయం అనేది పొందవచ్చు. అయితే ఆన్లైన్ సహా ఆఫ్లైన్లోనూ కూడా ఇది పూర్తి చేసుకోవచ్చు. దీనికోసం సంబంధిత గ్యాస్ సిలిండర్ దగ్గరకు వెళ్ళి ఎల్పిజి సిలిండర్ కోసం ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. దీనికోసం ఒక ఫామ్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. అక్కడ మీ పేరు పాటుగా కస్టమర్ నంబర్ కూడా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు భర్త లేదా మనకు తండ్రి పేరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అడ్రస్ ప్రూఫ్ కూడా అయితే అందించాల్సి అయితే ఉంటుందండి. ఆధార్ లేదా ఇతర డాక్యుమెంట్స్ కూడా అయితే చిరునామా పత్రాలకు అయితే మనకు సమర్పించవలసి అయితే ఉంటుంది. ఈకేవైసీ మనకు ఇక్కడ ఇస్తే కస్టమర్ సమాచారం మొత్తం ప్రభుత్వం దగ్గర అయితే ఉంటుంది. కేవైసీ అనేది మనకు పూర్తి చేస్తేనే అప్పుడు నకిలీ కనెక్షన్లు ఉంటే బయటపడిపోతాయి. అప్పుడు బ్లాక్ మార్కెట్ అయితే తగ్గుతుంది. సో దీని ద్వారా ఏంటంటే ప్రభుత్వానికి బెనిఫిట్ అనేది ఉంటుంది. సో దీంతో నిరుపేదలకు సంబంధించి సమయం అనేది సరైన సమయానికి గ్యాస్ సిలిండర్ అయితే అందుతాయి. ప్రస్తుతం ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద అర్హులైనటువంటి వారికి 300 రూపాయల సబ్సిడీ అయితే అందిస్తుంది కేంద్రం. అందుకోసం ఈ కేవైసీ చేసుకోవాలి. సో దీన్ని డౌన్లోడ్ అంటూ ఏం లేదు, కానీ కేవైసీ చేసుకోవడంలో ఉత్తమం అని చెప్పేసి చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క దేశవ్యాప్తంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక రూల్ అనేది తీసుకొచ్చారండి. సో కేవైసీ ఎవరైతే గ్యాస్ సిలిండర్ వాడతారో ఇది మన యొక్క తెలంగాణ రాష్ట్రానికే కాదండి, దేశవ్యాప్తంగా ఈ రూల్ అనేది వర్తిస్తుంది. సో మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే గ్యాస్ సిలిండర్ వినియోగదారులు గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి ఏంటంటే మీ యొక్క మొబైల్లకు మెసేజ్లు కూడా అయితే రావడం అయితే జరిగింది. సో ఒకవేళ మీరు మెసేజ్ చూడకుండా ఉంటే కనుక తప్పనిసరిగా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇదైతే ఈకేవైసీ మీరు మొబైల్లోనే చేసుకోవచ్చండి. అయితే ఇది మీరు ఎలా చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి కూడా తెలియజేస్తాను. మీరు చేసుకోవాలంటే ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి. ఆ లింక్ ద్వారా ఏంటంటే మీరు జస్ట్ క్లిక్ చేస్తే కనుక వెబ్సైట్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఏం చేయాలంటే జస్ట్ మీ యొక్క
ఆధార్ కార్డ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్కి ఏంటంటే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ జస్ట్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయండి. అంతేనండి ఈకేవైసీ, దాంట్లో ఏం కష్టం లేదు. సో ఈ విధంగా చేస్తే కనుక మీ యొక్క గ్యాస్ కనెక్షన్ ఏదైతే ఉందో రద్దు అవ్వకుండా మీకు వచ్చేటటువంటి సబ్సిడీ కానివ్వచ్చు, మీకు అందేటటువంటి గ్యాస్ సిలిండర్లు కానివ్వచ్చు, మీ యొక్క గ్యాస్ కనెక్షన్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ చేసుకోకపోతే ఎలాంటి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి కొంతమందికి డౌట్ అయితే ఉండొచ్చండి. ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక మీ యొక్క గ్యాస్ కనెక్షన్ అయితే కట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది పూర్తిగా రద్దు అవుతుంది. అలాగే మీకు ఏదైతే గ్యాస్ సిలిండర్ పైన మీకు అందుతుందో సబ్సిడీ, ఇప్పుడు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకానికి సంబంధించి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి చెప్పారు కదా. సో ఈ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లకు మనకేంటంటే మనం 900 రూపాయలు ఇస్తే మనకేంటంటే 400 రూపాయల వరకు అయితే సబ్సిడీకి సంబంధించినటువంటి అమౌంట్ అనేది మన యొక్క బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. మనకు 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ వెళ్తుంది. సో ఈ 400 రూపాయలు మీరు జమ కావాలంటే మీరు ఈ కేవైసీ అనేది చేసుకోవాలి. ఒకవేళ కేవైసీ చేసుకోకపోతే మీకు ఆ 400 రూపాయలు పడవు. అలాగే మీకు ఏదైతే సిలిండర్లు వస్తాయో ఇన్ని సంవత్సరానికి ఇన్నని, సో ఆ సిలిండర్ కూడా రావు. అలాగే మీ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది పూర్తిగా రద్దు అయ్యే అవకాశం అయితే ఉందండి. సో ఇది మాత్రం ఒరిజినల్ న్యూస్ అండి. తప్పనిసరిగా చేసుకోండి. రేపు 31 తప్పనిసరిగా చేసుకోండి. ఒకవేళ మీరు ఆన్లైన్లో చేయడం తెలియలేదు, ఒకవేళ మీకు అంత నాలెడ్జ్ లేదనుకోండి, డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క గ్యాస్ అనేది కనెక్షన్ ఏ కంపెనీకి సంబంధించి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్పి గ్యాసులు కొంతమంది వాడతారు, ఇండియన్ గ్యాసులు కొంతమంది వాడతారు, భారత్ గ్యాసులు కొంతమంది వాడతారు. ఇలా పలు రకాల కంపెనీల గ్యాసులు కొంతమంది వాడుతూ ఉంటారు. అయితే మీరు ఏ కంపెనీకి సంబంధించినటువంటి గ్యాస్ వాడతారు, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పి గ్యాస్ సిలిండర్ వాడుతున్నారనుకోండి, డైరెక్ట్గా హెచ్పి గ్యాస్ సెంటర్కి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఒక ఫామ్ తీసుకొని మీరు జస్ట్ ఫిల్ చేసేసి ఆ ఫామ్లో మీరు ఏమేమి ఫిల్ చేయాలంటే మీ యొక్క ఆధార్ నెంబరు, అలాగే మీ యొక్క గ్యాస్ మనకు నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబరు ప్లస్ మీ మొబైల్ నెంబరు, ఇవన్నీ ఫిల్ చేసి మీ వారికి సబ్మిట్ చేస్తే కనుక ఫాము మీ యొక్క ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ జస్ట్ మీరు చెప్తే కనుక ఆ ఓటీపీ అనేది వాళ్ళు ఒక బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈకేవైసీ అనేది ఆల్మోస్ట్ అనేది అయిపోతుందండి. ఒకవేళ మీరు సబ్మిట్ చేయకపోతే మాత్రం మీ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది చెప్పలేమండి, మేబీ క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మీ యొక్క లక్ బాగుంటే మనకు గడువు కూడా పొడిగించవచ్చు. ఒకవేళ మీ యొక్క లక్ కనుక బాగలేకపోతే కనుక ఈ ఏదైతే మనకు ఈకేవైసీకి సంబంధించి ఉందో సో మేబీ మనకు ఫినిష్ చేస్తారు. ఫినిష్ చేసిన తర్వాత మనకేంటంటే ఆల్మోస్ట్ అయితే ఈ రద్దు చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి. సో మనకేంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకొని వారి యొక్క సిలిండర్లు అనేది సేఫ్ పొజిషన్లో అయితే ఉంచుకోండి. సో ఈ విధంగా అయితే మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్లో తెలియని వాళ్ళు ఆఫ్లైన్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు గ్యాస్ ఏజెన్సీలకు వెళ్తే కనుక వాళ్ళు క్లారిటీగా చెప్తారండి. సో దాని ద్వారా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అండి. అలాగే డిస్క్రిప్షన్లో మాత్రం లింక్ అనేది ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే తెలుసుంటే చేసుకోండి. తెలియని వాళ్ళు మీరు ఆఫీస్కి వెళ్ళి చేసుకోవచ్చండి. సో ఇదండి మనకు రేపటిలోగానే మనకు టైం అయితే ఉందండి, మరీ చెప్తున్నాను. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.